ఈనాడే తెలిసింది. ఇంకో పాట ఈ విధంగా పాడాడు. నా మది నిన్ను పిలిచింది గానమై వెన్ను గానమై నా ప్రాణమై. నా మది నిన్ను పిలిచింది గానమై వెన్ను గానమై నా ప్రాణమై. ఎవ్వరిబో నీవు నేనెరుగలేను, ఎప్పేరున నిన్ను నే పిలవగలను. తలపులలోనే వెలిగేవు నీవే, తలపులలోనే వెలిగేవు నీవే. తొలకరి మెరుపుల రూపమై నా మది నిన్ను పిలిచింది గానమై వెన్ను గానమై నా ప్రాణమై. తర్వాత ఒక మిమిక్రీ కమ్ మోనో యాక్టింగ్ ఐటమ్ మీకు చూపిస్తున్నాను. ఒక చక్కటి తెలుగు ఫిలిం సాంగ్ను రకరకాల వ్యక్తులు పాడితే ఎలా ఉంటుంది. ఉదాహరణకు చల్లని రాజా ఓ చందమామ, నీ కథలన్నీ తెలిసాయి ఓ చందమామ నా చందమామ అనే పాటను రకరకాల వ్యక్తులు పాడితే ఎలా ఉంటుంది. ఆ పాట ఎలా ఉంటుంది మీకు తెలుసు. చల్లని రాజా ఓ చందమామ, చల్లని రాజా ఓ చందమామ, నీ కథలన్నీ తెలిసాయి ఓ చందమామ నా చందమామ. ఈ పాటను రంగస్థల నటులు పాడితే ఎలా ఉంటుంది. రంగస్థల నటులు పాడితే ఎలా ఉంటుంది. చల్లని రాజా రేయ్, చల్లని రాజా ఓ చందమామ, నీ కథలని తెలిసాయి ఓ చందమామ. తర్వాత ఇదే పాటను హరిదాసు పాడితే ఎట్లా ఉంటుంది. హరికథ చెప్పి హరిదాసు పాడితే ఎట్లా ఉంటుంది. చల్లని రాజా ఓ చందమామ, చల్లని రాజా నీ కథలన్నీ తెలిసను రాజా, చల్లని రాజా ఓ చందమామ, చల్లని రాజా. భక్తులరా, ఈ విధంగా ప్రేయసి తన ప్రియుణ్ణి చందమామతో పోల్చుకుంటూ ఈ విధంగా ఈ ప్రణయ గీతాలు పాడుకుంటున్నది. శ్రీమద్రమణ గోవిందో హా. భక్తులు నిద్రావస్థలో ఉన్నట్టున్నారు. మరొకసారి శ్రీమద్రమణ గోవిందో హా. తర్వాత ఈ బుర్రకథ చెప్పే అతను పాడితే ఎలా ఉంటుంది. ఇదే పాటను బుర్రకథ చెప్పేవారు పాడితే ఎట్లా ఉంటుంది. చల్లని చక్కని రాజు రహాబై చందమామ వెల ఉన్నాడు. చల్లని చక్కని రాజు రహాబై చందమామ వెల ఉన్నాడు రాబై. ఎన్నో కథలు ఉన్నాయి. బలనోయ్ బల తమ్ముడా రామ్ బలానోయ్ దాదాన, అరే బలనోయ్ బల తమ్ముడా రామ్ బలానోయ్ దాదాన. చల్లని చక్కని రాజు రహాబై చందమామ వెల, అరే చల్లని చక్కని రాజు రహాబై చందమామ వెల ఉన్నాడు. ఎన్నో కథలు ఉన్నాయి రా. బలనోయ్ బల తమ్ముడా రామ్ బలానోయ్ దాదాన. తరికిడి తరికిడి దుమ్, తరికిడి తరికిడి దుమ్. ఇప్పుడు ఒక హిందీ ఐటమ్ మీ ముందు చూపిస్తున్నాను. मिमिक्री का मोनो एक्शन. 5 तरह तरह के गायक कलाकारों ने एक हिंदी फिल्म गाने का बोल किस तरह गाए थे, मैं आप लोगों को मिमिक्री का मोनो एक्शन करके बता रहा हूँ. फिल्म का नाम है नागिन और गाने का बोल है जादूगर सैया छोड़े मोरे भैया वो गई आधी रात. ये गाना इस तरह रहता है, शायद आप लोगों को याद होगा. जादूगर सैया छोड़ो मोरे भैया हो गई आधी रात अब घर जाने दो. जादूगर सैया छोड़ो मोरे भैया हो गई आधी रात अब घर जाने दो. अब इस गाने का बोल एक भजन कलाकार गा रहा है. किस तरह गा रहा है वो आप लोगों के सामने पेश कर रहा हूँ. भजन कलाकार. जादूगर सैया छोड़ो मोरे भैया हो गई आधी रात अब घर जाने दो. जादूगर सैया छोड़ो मोरे भैया हो गई आधी रात अब घर जाने दो. कलाकार है एक मौलवी साहब जिन्होंने हमेशा गज़ल और शेर शायरी सुनाया करते थे. उन्होंने इस तरह गाया था. मौलवी साहब. जादूगर सैया छोड़ो मोरे भैया हो गई आधी रात अब घर
जाने दो जादूगर सैया छोड़ो मोरे भैया। अब तीसरा गायक कलाकार है एक लंबड़ी औरत, वो इस तरह गाई थी। जादूगर सैया हो छोड़ो मोरे भैया हो अब घर जाने दो जादूगर सैया हो गई आधी रात जादूगर सैया हो। एक पंजाब का सरदार जी, पंजाब का सरदार जिस तरह गाया था इसी गाने का बोल। जादूगर सैया छोड़ मोरे भैया जादूगर सैया जादूगर सैया छोड़ मोरे भैया हो गई आधी रात अब घर जाने दो जादूगर सैया छोड़ मोरे भैया हो गई आधी रात अब घर जाने दो। गाने का बोल एक इजड़ा गा रहा है। इजड़ा किस तरह गाया था मैं आप लोगों के सामने पेश कर रहा हूँ। इजड़ा जादूगर सैया छोड़ो मोरे भैया हो गई आधी रात अब घर जाने दो जादूगर सैया छोड़ो मोरे भैया हो गई आधी रात अब घर जाने दो जादूगर सैया छोड़ो मोरे भैया हो गई आधी रात अब घर जाने दो। ఇప్పుడు మీ ముందు కొన్ని తెలుగులో జోక్స్ చెప్పబోతున్నాను. చిన్న చిన్న జోక్స్ సులువుగా అర్థం చేసుకొని నవ్వుకోవచ్చును. ఈ సబ్జెక్ట్ వైజ్ కొంచెం చెప్తాను. స్కూల్కి సంబంధించినవి, హాస్పిటల్కి సంబంధించినవి, మెంటల్ హాస్పిటల్కి సంబంధించినవి, మిత్రులకు సంబంధించినవి, భార్యాభర్తలకు సంబంధించినవి, ఇలా రకరకాల జోక్స్ సబ్జెక్ట్ వైజ్ మీకు చెప్తూ ఉంటాను. ఒక్కొక్క సబ్జెక్ట్ నుండి 4 లేక 5 జోకులు చెప్పి వినిపిస్తున్నాను, వినండి. క్లాస్కి వచ్చి టీచర్ ఫస్ట్ టైం క్లాస్కి వచ్చి తనకు తాను పరిచయం చేసుకొని ఒక పిల్లవాడిని అడుగుతున్నాడు, అరే బాబు నీ పేరేమిటి? అతను అన్నాడు, సార్ నా పేరు తెలుగులో చెప్పాలా, హిందీలో చెప్పాలా, ఇంగ్లీష్లో చెప్పాలా? టీచర్ అన్నాడు, అదేంటయ్యా పేరు ఏ భాషలో అయినా ఒకే విధంగా చెప్తారు, నువ్వేలా చెప్తావు నీ పేరు వేరే వేరే భాషలో? అతను అన్నాడు, సార్ నా పేరు తెలుగులో 7 కొండలు, ఇంగ్లీష్లో 7 హిల్స్, హిందీలో 7 పహాడ్. ఓకే కూర్చో. ఇంకో అన్నాడు, బాబు నువ్వు చెప్పు నీ పేరేంటి? అతను అన్నాడు, నా పేరా సార్, నా పేరు సన్లైట్. అదేంటి సన్లైట్? పేరు అడిగితే సన్లైట్ అంటే ఎవరంటే నీకు ఇంగ్లీష్ రాదా సార్? సన్లైట్ అంటే సూర్యప్రకాష్. ఓ సూర్యప్రకాష్, వెరీ గుడ్, కూర్చో అన్నాడు. ఇంకోని అడిగాడు, బాబు నీ పేరేమిటి? అతను అన్నాడు, శ్రీరాములు సార్. ఎన్నిసార్లు అంటే టీచర్ అన్నాడు, ఎన్నిసార్లు అంటే శ్రీ అని ఒకసారి అనొచ్చు కదా. అతను అన్నాడు, సార్ నాకు నత్తి ఉన్నది సార్. ఓహో నత్తి ఉన్నదా, సరే ఏ జిల్లా? అతను అన్నాడు, గుంటూరు సార్. ఓహో గుంటూరా, మాది కూడా గుంటూరే, సరే మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? అతను అన్నాడు, ఎర్రగడ్డ సార్. ఎర్రగడ్డని తొందరగా అంటే ఏమరా అంటే అది అన్నాడు, దగ్గర ఉంది కదా సార్. ఓహో దగ్గర ఉన్నదని అట్లా అంటున్నావు, అమ్మో ఫూల్ చేసావు నన్ను. సరే బాబు మీ పేర్ల గురించి వద్దు, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతాను, చెప్పు. శ్రీరాముడు పురుషలింగము, సీతాదేవి స్త్రీలింగము, శివుడు ఏ లింగము? ఆ విద్యార్థి అన్నాడు, శివుడా సార్, శివుడు శివలింగం సార్. ఓహో వరే. ఇంకో విద్యార్థిని అడుగుతాడు. టీచరు ఒకరిని లేపి అడుగుతున్నాడు, బాబు శ్రీ రామదాసు యొక్క అసలు పేరేమిటి? విద్యార్థి అన్నాడు, శ్రీ రామదాసు అసలు పేరా సార్, శ్రీ అక్కినేని నాగార్జున సార్ అన్నాడు టీచర్. తర్వాత ఇంకొని అడిగాడు, రే బాబు నువ్వు చెప్పు, రంభా ఊర్వశి మేనక ఎక్కడ ఉంటారు? అతను అన్నాడు, రంభా ఊర్వశి మేనక సార్, రంభా ఊర్వశి ఇప్పుడు సినీ ఫీల్డ్లో ఉన్నారు సార్, మేనక ఇంకా స్వర్గం నుండి దిగి రాలేదు సార్ అన్నాడు టీచర్. తర్వాత ఇంకొని అడుగుతాడు, బాబు కుతుబ్ మినార్ను కుతుబుద్దీన్ ఐబక్ రాజు కట్టించాడు, చార్మినార్ ఎవరు కట్టించారా? విద్యార్థి అంటున్నాడు, చార్మినార్ సార్, చార్మినార్ను చారుబుద్దీన్ రాజు కట్టించి ఉండవచ్చు సార్ అన్నాడు టీచర్. తర్వాత ఇంకొని అంటాడు, బాబు నువ్వు చెప్పు, గట్టిగా వడదెబ్బ తగిలితే ఏం చేయాలరా?
ఎండాకాలము గట్టిగా వడదెబ్బ తగిలితే ఏం చేయాలరా విద్యార్థి అంటున్నాడు. గట్టిగా వడదెబ్బ తగిలితున్న సార్, వెంటనే స్పృహ తప్పి పడిపోలే సార్ అన్న టీచర్. అరే నువ్వు చెప్పురా, అతిసార వ్యాధి అంటే ఏందిరా విద్యార్థి అంటున్నాడు. అతిసార వ్యాధి, అతి వ్యాధి అంటే అతిగా సారదాయితే వచ్చే వ్యాధి సార్ అన్నాడు టీచర్. తర్వాత ఇంకొని అడుగుతాడు, అరే నువ్వు చెప్పురా, పులికి మేక గల భేదమేమిరా విద్యార్థి అంటున్నాడు. పులికి మేక గల భేదమా సార్, ఒకటేమో క్రూర జంతువు, రెండవదేమో కూర జంతువు సార్, మాంసం ఉంటుంది సార్ అన్నాడు టీచర్. తర్వాత అమ్మాయి కింద నిల్చున్నది, నువ్వు చెప్పురా బాబు, అమ్మాయి కింద నిల్చున్నది, ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చెప్పు ఆ విద్యార్థి అంటున్నాడు. అమ్మాయి కింద నిల్చున్నది సార్, ఇంగ్లీష్లో చెప్పాలా సార్, మిస్అండర్స్టాండింగ్ సార్. సరే ఇంకొని అడుగుతాడు, బాబు నువ్వు చెప్పురా, మరి నాయన నువ్వు చెప్పు, భూకంపాలు ఎలా వస్తాయి విద్యార్థి అంటున్నాడు. భూకంపాలా సార్, భూకంపాలు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాయి సార్, అట్లా తిరుగుతూ అప్పుడప్పుడు స్పృహ తప్పి పడిపోతాయి సార్, అప్పుడు భూకంపాలు వస్తాయి సార్. సరే ఇంకొని అడుగుతాడు, అరే బాబు నువ్వు చెప్పు. ఇంకో విద్యార్థి అన్నాడు, మన భారతదేశము అన్ని రంగాలలో ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఏమిటిరా విద్యార్థి అంటున్నాడు. సార్ మన భారతదేశము అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళకపోవడానికి కారణము హిమాలయ పర్వతాలు అడ్డు వస్తున్నందుకు సార్ అన్నట్టు. తర్వాత అరే నువ్వు చెప్పురా బాబు, వెంకట్రావు నువ్వు చెప్పు, గాంధీ తాత తన జీవితంలో చేసిన 2 మంచి పనులు చెప్పురా అంటే విద్యార్థి అంటున్నాడు. గాంధీ గారు తన జీవితంలో చేసిన మంచి పనులు సార్, ఒకటేమో 16 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు సార్, ఇంకోటేమో ఎప్పుడు చేతులు ఆ కర్ర పట్టుకొని ఉంటుండే సార్, కుక్కలు కరుస్తాయేమోనని అన్న టీచర్. తర్వాత ఇంకో అరే నువ్వు చెప్పురా బాబు, సోమయ్య నువ్వు చెప్పు, రాజా రామ్మోహన్ రాయ్ ఎవర్రా, రాజా రామ్మోహన్ రాయ్ సార్, వాళ్ళంతా మంచి మిత్రులై ఉంటారు సార్ అన్న టీచర్. తర్వాత రే నువ్వు చెప్పురా బాబు, పెద్ద బాలశిక్ష ఎప్పుడైనా చదివారా విద్యార్థి అంటాడు. పెద్ద బాలశిక్షణ సార్ చదవలేదు సార్, అది పెద్దలకేమో అనుకున్నా సార్ అంటాడు టీచర్. తర్వాత చివరిగా రే నువ్వు చెప్పురా, గీతాంజలిని ఎవరు రచించారా, గీతాంజలిని ఎవరు రచించారా విద్యార్థి అంటాడు. గీతాంజలి అండి సార్, మణిరత్నం రచించండు సార్ విధవా. తర్వాత చిన్నపిల్లలకు సంబంధించిన జోక్స్ కొన్ని చెప్తున్నాను, చిన్న జోక్స్ విని ఆనందించండి. ఒక కుర్రవాడు, ఇది 10-12 సంవత్సరాల కుర్రవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒకడు అంటున్నాడు, రే మా డాడీకి మా మమ్మీ అంటే చాలా ప్రేమనా. రెండోవాడు అంటున్నాడు, ఓ అంతేనా, మా డాడీకి మా మమ్మీయే కాదు పక్కింటి పిన్ని అంటే కూడా చాలా ప్రేమరా. వాడు ఇంకో కుర్రవాడుతో అంటున్నాడు, రే మీ డాడీ కుక్కటిపల్లి వద్ద పెద్ద ఇల్లు కట్టినాడట కదరా, ఎలా ఉందిరా ఇల్లు. రెండోవాడు అంటున్నాడు, చాలా పెద్ద ఇల్లు కట్టిండ్రా మా నాయన, చాలా గదులు ఉన్నవి, మా పెద్దన్నకు ఒక గది ఉంది, మా చిన్నన్నకు ఒక గది ఉంది, మా అక్కకు ఒక గది ఉంది, చివరకు నాకు కూడా ఒక గది ఉన్నదిరా, కానీ పాపము మా నాన్నగారికి ఏ గది లేదురా, మా అమ్మ గదిలోనే పడుకుంటున్నాడు. ఇంకొక కుర్రవాడు అంటున్నాడు, అరే గాంధీ గారు కరెన్సీ నోటుపై నవ్వుతూ కనబడతాడు ఎందుకురా. రెండోవాడు అంటున్నాడు, ఎందుకంటే ఏడుస్తూ కనబడితే నోటు తడిచిపోతుందని రా అన్నాడు. ఒక కుర్రవాడు తన తాతతో అంటున్నాడు, 70-75 ఏళ్ళ ముసలి తాతతో అంటున్నాడు, తాత నువ్వు ఇయ్యాల కళ్ళద్దాలు పెట్టుకొని నిద్రపోతున్నావేంటి ఎప్పుడు లేనిదే. వాళ్ళ తాత అంటున్నాడు, ఏం లేదురా, స్వప్నంలో రోజు ఐశ్వర్యరాయ్ వస్తుందిరా, కళ్ళద్దాలు లేనందువలన అమ్మాయిని సరిగా చూడలేకపోతున్నాను రా, అందుకే కళ్ళద్దాలు పెట్టుకున్నాను రా అన్నాడు. తర్వాత ఇంకో కుర్రవాడు వాళ్ళ తాతతో అంటున్నాడు, 70-75 ఏళ్ళ ముసలాయన తాతతో అంటున్నాడు, తాత నీ వెండి కంచం కొంచెం నాకు ఇవ్వవా, భోంచేసి ఇస్తాను. వాళ్ళ తాత అంటున్నాడు, నేను ఇవ్వనురా, మా తాత చనిపోయేటప్పుడు ఈ వెండి కంచం నాకు ఇచ్చాడు భోంచేయమని, నేను చనిపోయేటప్పుడు నీకు ఇస్తాను భోంచేయవచ్చు. కుర్రవాడు అంటున్నాడు, మరి నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు తాత. ఒక కుర్రవాడు తన తండ్రితో అంటున్నాడు, నాన్న 18 దారులు ఎంత నాకు తెలుస్తలేదు, 18 దారులు ఎంత. ఇలా నాన్న అంటున్నాడు, వెదా 5వ క్లాసు నేర్చుతున్నావు, ఆ మాత్రం తెలియదా, అమ్మని అడిగి క్యాల్కులేటర్ తీసుకురా చెప్తా. కుర్రవాడు తల్లితో అంటున్నాడు, మమ్మీ మన నాన్నగారి తలపైన వెంట్రుకలు లేవు, బుడనెత్తి, ఎందుకు అలా అయింది అంటే వాళ్ళ అమ్మ అంటున్నది, మీ నాన్న ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తాడురా, అట్లా ఆలోచించడం వల్ల బాగా తల వేడి వెంట్రుకలన్నీ రాలిపోయినాయిరా అంటే. కుర్రవాడు అంటున్నాడు, మమ్మీ మరి నువ్వేం ఆలోచించవా, నీ తలపైన వెంట్రుకలు నిండుగా ఉన్నాయి అన్నది ఆమె. ఇంకో కుర్రవాడితో అంటున్నాడు, రే ఈ మధ్యన మీ ఇంటికి కొంతమంది రౌడీలు దాదాగిరి చేసేవాళ్ళు వస్తూ పోతున్నారు ఎందుకురా
వాడు అంటున్నాడు, ఎందుకంటే మా నాన్న హెడ్ కానిస్టేబుల్ నుండి ఎస్ఐగా ప్రమోషన్ వచ్చిందిరా, అందుకే అలా అందరు రౌడీలంతా వచ్చుకుంటూ పోతున్నారు అన్నాడు. ఒక కుర్రవాడు వాళ్ళ అమ్మతో అంటున్నాడు, మమ్మీ నేను కూడా యోగాసనాలు నేర్చుకోవడానికి పోతాను, ఫ్రీగా నేర్పిస్తున్నారట మన కాలనీలో. అంటే తల్లి అంటుంది, ఏమిటిరా లాభము, యోగాసనాల వల్ల ఏమిటిరా లాభము వాళ్ళ తల్లి అన్నది. అంటే కుర్రాడు అంటాడు, తెలివితేటలు బాగా వస్తాయట అమ్మా. అంటే ఆ తల్లి అంటుంది, అయితే మీ నాన్నని కూడా తోడుగా తీసుకపో, తెలివితేటలు తక్కువగా ఉన్నాయి మీ నాన్నకు. తండ్రి తన కుమారుడితో అంటున్నాడు, రే బాలకృష్ణ, ఇంటర్వ్యూకి అని వెళ్ళి ఈ అమ్మాయిని వెంట పెట్టుకొని వచ్చినాయేమరా, ఎవర్రా ఈ అమ్మాయి? మా కుమారుడు అంటున్నాడు, నాన్న ఇది ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు విజయలక్ష్మి నేను వరిస్తుందని అన్నావు, ఆశీర్వదించావు కదా, ఈ అమ్మాయి పేరు విజయలక్ష్మి. తండ్రి తన కుమారుడితో అంటున్నాడు, రే ఎదురింటి అమ్మాయి చూసావురా, ఎంచక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, నువ్వు ఉన్నావు విధవ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి కూర్చున్నావు, ఆ అమ్మాయిని చూసి నేర్చుకో. అంటే కుమారుడు అంటున్నాడు, నాన్న ఆ అమ్మాయిని రోజు చూసే కదా నేను చదువుగా ఫెయిల్ అయినాను అన్నాడు. తండ్రి తన కుమారుడితో అంటున్నాడు, రే నేను చెత్త కాగితాలు ఏరుకొని లక్షాధికారి నన్ను తెలుసా విధవా. అంటే కుమారుడు అంటున్నాడు, మంచి పని చేశావు నాన్న, లేకపోతే నేను కూడా చెత్త కాగితాలు ఏరుకునేవాడిని. ఒరే విధవా, నువ్వు 10th క్లాసు 2 సార్లు ఫెయిల్ అయ్యావు, నీకు సిగ్గుగా లేదురా. కుమారుడు అంటున్నాడు, మరి నాన్న నువ్వు ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసి ఓడిపోలేదు, నీకు సిగ్గుగా లేదా? తండ్రి తన కుమార్తె అంటున్నాడు, చూడు రమణి, మన బస్తీలో ఉన్న రమేష్ కుమార్ మన ఇంటికి మాటి రావడము, నీతో మాట్లాడు ఏమీ బాగలేదు తెలుసా. అంటే కుమార్తె అంటున్నది, మరి అయితే నాన్న నేనే రమేష్ కుమార్ ఇంటికి వెళ్ళి వస్తాను ఇక నుంచి. తన కుమార్తెతో అంటున్నాడు, చూడు పద్మ, మన బంధువుల అబ్బాయి కృష్ణమూర్తి ఉన్నాడు కదా, వాడిని పెళ్లి చేసుకోవద్దు, వాడికి గుండె జబ్బు ఉన్నదట. కుమార్తె అంటున్నది, పర్వాలేదు నాన్న, ఆ కృష్ణమూర్తికి 10 లక్షల రూపాయలు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నది. ఒక కండక్టరు ప్యాసింజర్తో అంటున్నాడు, ఏమయ్యా బస్ ఎక్కినప్పటి నుండి చూస్తూ ఉన్నాను, ఆ డ్రైవర్ వైపు అదే పనిగా చూస్తున్నావు, చాలా భయంగా ఆందోళనకరంగా చూస్తున్నావు ఎందువలన? అంటే ఆ ప్యాసింజర్ అంటున్నాడు, ఎందుకు చూస్తున్నానంటే వాడు చిన్నప్పుడు, ఆ డ్రైవరు చిన్నప్పుడు నా క్లాస్మేటు, ఎప్పుడు క్లాసులో నిద్రపోయేవాడు, సరిగ్గా నడుపుతారో లేదో బస్ అని ఆందోళనకరంగా చూస్తున్నాను. ఒకతను తనకు పరిచయం ఉన్న ఎలక్ట్రీషియన్తో అంటున్నాడు, ఏమయ్యా నేను కాలింగ్ బెల్ చెల్లిపోయిందని నిన్న ఫోన్ చేస్తే ఇవాళ వచ్చావేంటి? అతను అంటున్నాడు, సార్ నిన్ననే వచ్చి కాలింగ్ బెల్ చాలాసేపు వచ్చాను, ఎవరు తలుపు తీయలేరు సార్, అందుకే ఇవాళ వచ్చాను. ఒక సబ్ ఇన్స్పెక్టరు ఒక ఆమెతో అంటున్నాడు, ఏమమ్మా మీ ఆయన తప్పిపోయి నెల రోజులైతే ఇవాళ వచ్చి కంప్లైంట్ ఇస్తున్నావేంటి? ఆమె అన్నది, ఇవాళ 1st తారీఖు కదండి జీతాలు ఇచ్చే రోజు, అందుకోసం అని. ఒక సబ్ ఇన్స్పెక్టరు పోలీస్ స్టేషన్లో ఒక తనతో అంటున్నాడు, రే విధవా, ఇలా ఫోర్జరీ వగైరా చేసి బ్యాంకు నుండి డ్రా చేయడము ఏమి బాగలేదు, నువ్వు మా జిల్లా వాడు అని వదిలిపెడుతున్నాను, నువ్వు బుద్ధిగా బతుకు, ఇదిగో ఈ రిజిస్టర్లో ఇక్కడ సంతకం పెట్టు. వాడు అంటున్నాడు, ఎవరు సంతకం పెట్టాలా సార్, నీ సంతకమా నా సంతకమా? ఒక కల్చరల్ ప్రోగ్రాంలో ఒక ఆమె ఒక ప్రైవేట్ సాంగ్ పాడుతున్న స్టేజ్ పైన, ఒక అతను ఆడియన్స్లో కూర్చున్న అతను అంటున్నాడు పక్కతో, ఆమె ఎవరో కానీ పరమ చండాలంగా పాడుతున్నది, ఆ పాట రాసింది ఎవడో వెధవ సన్యాసి. ఆ పక్కన కూర్చున్న అతను అన్నాడు, సార్ ఆ పాట పాడుతున్నామే నా భార్య, ఆ పాట రాసింది నేనే. ఒక స్టేజ్ పైన ఒక ఆమె మాట్లాడుతుంది ఈ విధంగా, ఆమె కర్ణాటక స్త్రీ, ఆమెకు తెలుగు బహుశా రాదనుకుంటాను, తెలుగులో ఏదో ఒకటి చెప్పాలనుకొని